తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగలకు వడగాలులు తోడు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, కెరమెరి, దస్తూరాబాద్, అక్కినపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 44.3 డిగ్రీలు. భద్రాద్రి, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లాలోని రాయకల్లు 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత, వికారాబాద్లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ను అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా గుర్తించారు అధికారులు. రాబోయే 3 రోజుల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొడిగాలుల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని చెప్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలు వాడాలని, వీలైనంత వరకు మధ్యాహ్న వేళల్లో ప్రయాణాలు, శారీరక శ్రమతో కూడిన పనులు వాయిదా వేసుకోవాలని నిపుణులు సలహాలిస్తున్నారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే చలువ చేసే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అస్వస్థం అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. బాణుడి బగబగలతో జనం బెంబెలెత్తిపోతున్నారు. రోడ్లపైకి రావాలంటేనే జంకే పరిస్థితి ఉంది. ఏదైనా అత్యవసరం అయితే పనుల నిమిత్తం బయటకు వెళ్లే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. గడిచిన 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 44 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కన్నపల్లిలో చూసుకుంటే 44.2 డిగ్రీలుగా నమోదు కాగా, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 44 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బేలాలో 44.1 డిగ్రీలుగా నమోదైతే, కొమరంభీం జిల్లాలో 44 డిగ్రీలుగా నమోదైంది. గడిచిన 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయట అడుగు పెడితే వడదెబ్బ తాకుతుందా అన్నంతగా ఎండలు మండుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, తాండూరు మండలంలోని రేచినిలో ఒకరు వడదెబ్బ కారణంగా ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దని చెప్తున్నారు. రానున్న రోజుల్లో సైతం మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు, ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అలర్ట్ గా ఉండాలని అలర్ట్ మెసేజ్ సైతం పంపించిన పరిస్థితి. ఏదైతే నిమ్మరసం తాగడం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏంటి అసలు పరిస్థితి? ఎండ ఎట్లా బాగున్నది? ఎండలు సోడా తాగుడు, తిరుగుడు బాగా ఉన్నాయి. ఎండలు చెప్పలేనంత వేడి. ఇప్పుడు బైక్ మీద పోతున్నాం కదా, ముఖం ఎండ కొడుతుంది బాగా. అందుకే గ్లాసెస్ తీసుకొని తిరుగుతున్నాం ఎండలు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? గుడాత్నూరు వెళ్ళాలి. మన విలేజ్ అదే కదా. పని కోసం అయితే వెళ్ళలేం. పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు వర్క్ చేస్తున్నాం. తర్వాత చేయలేని పరిస్థితి ఉంది. నిమ్మ సోడా లేకపోతే ఇతర శీతల పానీయాలు తీసుకుంటున్నామని అయితే చెప్తున్నారు. బయటకు వెళితే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఇక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రత వల్ల, ఎండ తీవ్రతకు తోడు వడగాలులు, అదేవిధంగా ఉక్కపోతతో జనం ఉక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత నుంచి అంటే ఉపశమనం పొందడం కోసం ఇలాంటి సోడా తాగుతున్నారు. వారితో మాట్లాడించే ఎక్కడి నుంచి వచ్చారు?
చాలా ఘోరంగా ఉంది. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ చాలా ఎక్కువ అయిపోతున్నది. అసలు ఎక్కడ నిలబడ్డ ఇంట్లో ఉన్నా కానీ దూపలైనది చాలా అవుతున్నది. ఇంకా కూలర్ కూడా వనికేస్తలేదు, ఏసీ కూడా వనికేస్తలేదు. అంత ఘోరంగా ఉంది ఎండ. తీసుకోవచ్చు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. ఇంట్లో ఉన్నా సైతం వేడి తట్టుకోలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయని అయితే జనం చెప్తున్నారు. ముఖ్యంగా బయటకు వెళ్తే ఈ విధంగా సోడాలు లేదా నిమ్మరసంతో పాటు ఇతర శీతల పానీయాలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత రెట్టింపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్య వయస్కులు సైతం తమకేమి కాదని రోడ్లపైకి ఎక్కితే వడదెబ్బ బారిన పడి ఆసుపత్రి పాలయ్యే అవకాశం ఉందని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆదిలాబాద్. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో అనే ఆందోళన గురవుతున్నారు జనం. భద్రాచలం పుణ్యక్షేత్రంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎండలకు ఇబ్బందులు పడుతున్నారు. కడప, కర్నూలు, భీమవరం, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉన్నాయని చెప్తున్నారు. భద్రాచలంలో ఇంకా చలువ పందిళ్లు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు భక్తులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఎండలు హీటెక్కిస్తున్నాయి, మండిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో దాదాపుగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఈ ఎండల తీవ్రతకి ప్రజలమైతే తీవ్ర ఇక్కట్లు గుర్తున్నారు. ప్రధానంగా మీటర్లు కూడా హీటెక్కుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంటే భద్రాచలం పట్టణంలో ఉన్న దేవస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి ఉంటుంది. నిర్మానుష్యంగా మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. టెంపుల్కి వచ్చిన వాళ్ళు గొడుగులు పట్టుకొని వస్తున్న పరిస్థితి. ప్రధానంగా విద్యుత్ కూడా భారీ ఎత్తున పెరిగిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలోని దాదాపుగా అన్ని ఇండ్లలో ఏసీల, కూలర్ వాడకం అయితే భారీగా పెరిగిపోయింది. అయితే గతంలో అంటే రోజుకి గత ఏడాది సరాసరి ఇదే సమయంలో 2.7 లక్షల విద్యుత్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. అయితే ఈసారి అది భారీగా పెరిగిన పరిస్థితి. అంటే ప్రధానంగా అంటే గతంలో కంటే కూడా 2.7 లక్షల అదనపు విద్యుత్ యూనిట్లు ఈసారి అంటే హీట్కి ఏసీలు అన్నీ ఒకేసారి రావడంతో ఎక్కువగా విద్యుత్ వినియోగించుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. మొత్తం కూడా ఉదయం 7 గంటలైందంటే చాలు, 7 గంటల నుంచి కూడా ఈ ఎండల తీవ్రత భారీగా పెరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా మనం చూడవచ్చు ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా ఉన్న ఎండలకి తట్టుకోలేక దుకాణాలన్నీ కూడా మూసివేసుకొని ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా వాళ్ళు అంటే దుకాణ యజమానులు కూడా ఉండలేని పరిస్థితిలో ఈ విధంగా ఉన్న పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు. ఎట్లా ఉంది ఎండలు? బాగానే ఉన్నాయండి. అసలు ఎండలో పోతున్నాం. బేరాలు పడిపోయినాయి. బేరే ఉండట్లే అసలు. ఎవరు రావట్లేదు. ఎవరు అసలు ఖాళీ కూర్చొని ఉంటాయి. ఏంటంటే పెట్టడం తప్ప 150 వస్తున్నాయని ఇక్కడ చూస్తున్నాం. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఈ ఎండల తీవ్రత కూడా కొంత ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా భద్రాచలం టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా నిర్మానుష్యంగా అయిపోయినాయో చూడవచ్చు. సేవ చేయడానికి వచ్చిన భక్తులు సైతం ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు. ఎండల తీవ్రత ఎట్లుంది? బాగా ఉందండి, బాగా ఎక్కువగా ఉంది. వేడిగాలు వస్తుంది బాగా. ఉదయం నుంచి ఎండ బాగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను భీమవరం అండి. ఓకే. ఇలా గుంటూరు సేవకు వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఈ సేవలో? ఈ ఎండలు ఎట్లా అనిపిస్తున్నాయి? గట్టిగానే ఉన్నాయండి, చాలా ఎండలు ఉన్నాయండి. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒంగోలు నుంచి వచ్చామండి. మేము సేవకే వచ్చామండి. ఓకే. ఎండలు చూస్తే ఏమనిపిస్తుంది? ఎండలు చాలా ఎక్కువే ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువే ఉన్నాయండి ఒంగోలుతో పోల్చుకుంటే. ఓకే. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, గుంటూరు నుంచి వచ్చాము. ఓకే. ఎట్లా ఉంది ఎండలు? ఎండలు ఇంక చెప్పేదే ఉందండి, మే రాకముందే అనిపిస్తున్నాయి. ఓకే. ఎన్ని రోజులు సేవ? 3 days అండి మాది. ఇవాళ లాస్ట్ డే నైట్కి వెళ్తాం. పరిస్థితి కొంచెం ఎండల తీవ్రత పరిస్థితి చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సేవకు వచ్చిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా భక్తులు కావచ్చు, చాలా తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, ఎండల తీవ్రత ఎట్లా ఉంది? భద్రాచలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. దానివల్ల వచ్చిన యాత్రికులు కూడా రాలేకపోతున్నారు. అందులో భద్రాచలం ఇటు దూరంగా ఉండటం వల్ల, చివరిగా ఉండటం వల్ల కూడా యాత్రికులు ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక ఇక్కడ సరైన సదుపాయాలు కూడా, ఎండకి పందిళ్ళు కూడా కొన్ని వేశారు, కొన్ని పందిళ్ళు తీశారు. కాబట్టి యాత్రికులు కన్వీనియంట్గా లేదు కాబట్టి
ఈ ఎండకి యాత్రికులు ఎవరు కూడా రావట్లేదు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేకుండా భద్రాచలం అంతా చాలా ఇదిగా ఉంది, ఖాళీగా ఉంది. దేవస్థానం ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఈ ఎండల వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరిని చూసినా సరే కొంచెం భద్రాచలం టెంపుల్ పరివాహక ప్రాంతాల్లో కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. చలువ పందిట్లు వీటి వేయాల్సిన అవసరం ఉంది, కానీ అవి కూడా వేయలేదనేది కొంతమంది చెప్తున్నారు. కొద్దిగా మాత్రమే చలువ పందులు వేశారు, సరిపోయే విధంగా లేవు. దీనివల్ల భక్తులు మాత్రం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఖమ్మం భద్రాద్రి జిల్లాలో 10 మంది వరకు కూడా వడదెబ్బతో మృతి చెందిన ఘటనలు జరిగినాయి, కానీ అవి అధికారికంగా మాత్రం ధృవీకరించట్లేదు. కానీ ఇప్పటివరకు వస్తున్న వార్తలను బట్టి చూసినట్లయితే, బాధితులు చెప్పేదాన్ని బట్టి చూసినట్టయితే 10 మంది వరకు కూడా వడదెబ్బకు మృతి చెందిన ఘటనలు జరిగాయి. మొత్తం మీద ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బుద్ధితో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఎండ తీవ్రతతో ఉదయం 11 దాటితే జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండలతో పాటు వడగాలుల తాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించినంత మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 2-3 రోజుల క్రితం వరకు కూడా కొంత మేఘావృతం అవడం వల్ల కొంత ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అంతకుముందు వారం రోజుల క్రితం 43 డిగ్రీల సెల్సియస్కు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు కాస్త ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూపాల్పల్లిలో సింగరేణి ఏరియాలో 43.4 డిగ్రీల సెల్సియస్కి నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. జనగామలోనూ 43 డిగ్రీలకు చేరుకుంది. హన్మకొండలో 42 డిగ్రీలకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హన్మకొండ జిల్లాలో ధర్మసాగర్లో 42.5 డిగ్రీల సెల్సియస్కి ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 11 గంటల తర్వాత బయటికి వెళ్లాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళందరూ కూడా బయటికి 11 గంటల నుంచి వడగాల్పులు తీవ్రంగా వస్తున్నాయి. అలాగే 4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 వీలర్ల మీద బయట తిరుగుతున్న వాళ్ళు, లేదంటే ఇతరత్ర పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో కొబ్బరి నీళ్ళు కానీ ఇతర కూల్గా ఉన్నటువంటి టెంపరేచర్ని తగ్గించుకోవడం కోసం ఐస్ క్రీమ్లు, జ్యూస్లు తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరు కూడా బయటికి రాకూడదు. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకూడదని ఇటు వైద్య శాఖ, వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సూచన మేరకు వైద్యులు చెప్తున్నారు. అధికారులు కూడా అత్యవసర పనులు ఉంటేనే బయటికి వెళ్ళండి అని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక హన్మకొండ నగరంలో దాదాపుగా ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం చాలా కిటకిటలాడుతుంది. తీవ్రమైనటువంటి ఎండల నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. మనం చూసినట్లయితే ఎప్పుడూ రద్దీగా, కనీసం నిలబడడానికి కూడా స్థలం ఉండలేనటువంటి ఈ రోడ్లు కాస్త బోసిపోయినటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ పెరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తడానికి ఒక ఆస్కారం అయితే ఉంది. టెంపరేచర్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఒక 5-10 నిమిషాలు తీవ్రమైన ఎండ ఉంటే కొంత పక్కన వచ్చి నీడలో 10 నిమిషాలు సేద తీరి ఆ తర్వాత వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు 43 డిగ్రీల సెల్సియస్ నమోదైతే 26వ తారీఖు 27 నుంచి మరొక 3-4 రోజుల్లో భూపాల్పల్లిలో 46 డిగ్రీల సెల్సియస్ వరకు కొంత 46 డిగ్రీల సెల్సియస్కి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సింగరేణి ఏరియాలో మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతల వేడి ఎక్కువ ఉంటుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరొక వైపు క్యాప్ పెట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళు, కాలినడకన వస్తున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. సమస్యలు అయితే ఈ ఉష్ణోగ్రతలలో బయటికి రాకుండా ఉండడమే మంచిది. అత్యవసర పనులు ఉంటే రండి, వస్తే జాగ్రత్తలు తీసుకోండి, సరిపడా నీళ్లు తీసుకోవాలి, డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. వృద్ధులు, చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయట తిప్పకపోవడమే మంచిదంటూ వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి గాలిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరోజు గాలిలో తేమ శాతం తీసుకుంటే 19% మాత్రమే ఉంది. దానివల్ల వడగాల్పుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వడగాల్పుల బారిన పడకుండా ఉండాలి అంటే, డిహైడ్రేషన్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బయటకు వస్తే డిహైడ్రేషన్ కాకుండా తీసుకోవాల్సినటువంటి నీళ్లను ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకొని బయట పనుల నిమిత్తం వచ్చే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి తీరు కొంత భయాందోళన కలిగిస్తుంది. వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతలతో డీహైడ్రేట్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత అధికమవడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతల ప్రారంభమవుతున్నాయి. రాత్రి 7 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉంటుండడంతో ప్రజలు బయటికి రావడానికే జంకుతున్న పరిస్థితి ఉంది. 8 గంటలకు ఉష్ణోగ్రత మొదలవుతుంది. 9-9:30 వరకే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. యావరేజ్గా రాత్రి సమయంలో కూడా అంటే రాత్రి 7-8 గంటల తర్వాత నుంచి కూడా ఉదయం తెల్లవారుజాము వరకు కూడా 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఉష్ణోగ్రత? ఎలా ఉంది నల్గొండలో? ఎండలు ఎలా ఉన్నాయి? నల్గొండలో ఎండలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ఉదయం 6-7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాగా ఎండలు కొడుతున్నవి. రాత్రిపూట బాగా ఉడకపోస్తున్నది. మేము మామూలుగా వ్యాపారం చేపట్టికి పొద్దుగాల తప్పని పరిస్థితిలో బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకే ఇట్లా ఉందంటే వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో చాలా ఘోరంగా ఉంటుంది. ఎండలు మాత్రం చాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బయటకు వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు? బయటకు వచ్చే ముందు ఒక చేతి రుమాల కానీ, టోపీ కానీ, తువాల కానీ కట్టుకొని బయటికి రావాలి. ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని మామూలు టైంలో వెళ్ళాలి. ఉదయం 10-11 గంటల వరకే బయటికి వెళ్ళాలి. మరియు సాయంత్రం 4 తర్వాత బయటికి వెళ్తేనే మంచిదని నా అభిప్రాయం. ఎందుకనగా ఈ 10-11 తర్వాత ఎండ బాగా ఉంటుంది. ఈ కాలు కింద పెడితే కాలే పరిస్థితి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా అదే పరిస్థితి ఉంది. కాకపోతే ఆ 4 గంటల నుంచి తగ్గుతుంది కాబట్టి 4 గంటల వరకు బయటికి వెళ్ళాలి. వీలైనంత వరకు మనము 11 గంటల తర్వాత బయటికి వెళ్ళకపోవడం ఉత్తమము. సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి వెళ్ళాలి. కొంచెం మొత్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, జిల్లా అధికారులు కూడా అత్యవసరమైన పరిస్థితులు ఉంటేనే ఎండ సమయంలో బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 10 గంటల తర్వాతనే 10 గంటల తర్వాత 30-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుకొని 43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పుడు కూడా ఆ ఎండ నుంచి రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వడదెబ్బ మరణాలు కావచ్చు, డయేరియా సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి కాబట్టి అందుకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే ప్రజలు అప్రమత్తం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు ఉదయం 24 గంటల పాటు ఉక్కపోతలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.